నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఏపీ పాలిటిక్స్‌లో ముఖ్యంగా వైసీపీలో చూస్తే కనుక మాజీ మంత్రిగా పనిచేసినటువంటి విడుదల రజని ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా భావోద్వేగంతో మాట్లాడారు. చాలా చాలా కీలకమైన విషయాలు మాట్లాడారు. అలాగే వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులు కానీ, అలాగే ఆ విషయాలన్నీ కూడా ఆమె పర్టిక్యులర్‌గా వేలెత్తి చూపించారు. ఒక రకంగా మాస్ వార్నింగ్ ఇచ్చారు అని కూడా చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో విడుదల రజని చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, అంతకుముందు జరిగిన ఇష్యూస్ కానీ, అసలు ఏం జరగబోతోంది? అండ్ వన్ మోర్ థింగ్ ఏమిటంటే ఆహ్, వైసీపీ అధినేత జగన్ నేను మారబోతున్నాను మాజీ ముఖ్యమంత్రి. నేను మారుతాను. ఖచ్చితంగా కార్యకర్తలకు అత్యంత చేరువవుతాను అని ఆయన చెప్పిన తర్వాతే ఒక్కొక్కరికి ధైర్యం వచ్చి ముందుకొచ్చి మాట్లాడుతున్నారా? ఏమనుకోవాలి? అధినేత ఇచ్చినటువంటి ఒక బూస్టప్ అనుకోవాలా? ఇవన్నీ కూడా మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. ఆ విశ్లేషణ తీసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఆహ్, విడుదల రజని గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా భావోద్వేగంతో మాట్లాడారు. ఆమె ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు వైసీపీ టైంలో. అండ్ ఇప్పుడు ఆమె ఇచ్చినటువంటి వార్నింగ్స్ కానీ, ఆమె మాట్లాడినటువంటి మాటలు కానీ, అలాగే జగన్ గారు 2.0 టైప్‌లో చూస్తారు అని ఓ కార్యకర్త అన్నప్పుడు మీరు ఇందాక అన్నట్టుగానే ఆయన మరో జగన్‌ని చూస్తారు ఇంకెక్కడి నుంచి మారతాను అండ్ కార్యకర్తలకు చేరువవుతాను అని ఆయన చెప్పిన తరువాత విడుదల రజని గారు కానీ ఇంకా చాలా మంది బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారా? ఎలా అనుకోవచ్చు? ఏమని అర్థం చేసుకోవాలి సార్ మేడం మాట్లాడిన మాటల్ని? ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రస్తావించారో అది రజనీ గారి వైఖరిలో స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒకటి, అధినేత ఏదైతే నిర్ణయం తీసుకుంటాడో దాన్ని పర్ఫెక్ట్ గా కిందకి డెలివరీ కావాలి. అధినేత ఇచ్చినటువంటి పదవిని తీసుకొని కింద వాళ్ళని ప్రేమించాలి. అధినేత ఏదైతే భరోసా ఇస్తున్నాడో, ధైర్యాన్ని ప్రదర్శిస్తూ దాన్ని కూడా కిందకి డెలివరీ చేయాలి. ఎవరు చేయాలి? ఖచ్చితంగా నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీలే చేయాలి. ఆ కోణంలో చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడాడో దాన్ని ఫస్ట్ టైం 100% డెలివరీ చేసింది విడుదల రజని గారు. అంటే మానసిక ధైర్యం. రెండోది, విడుదల రజని గారిలో ఇంకొక కోణం కూడా చూడాలి. ఆమె పైన జరిగినంత ట్రోల్స్ ఎవరిపైన జరగలేదు ఈ కాలంలో. ఎందుకంటే ఆమె ఓడిపోయిన తర్వాత బీజేపీకి వెళ్ళిపోతా ఉంది, తెలుగుదేశంకి వెళ్ళిపోతా ఉంది, ద్రోహం చేసేస్తా ఉంది, రాజకీయాలను ఉండదు, ఎంత ట్రోల్ చేయాలో అంత ట్రోల్ చేశారు. నాకు వ్యక్తిగతంగా కూడా వారి పరిచయమే. విడుదల రజని గారి స్వభావాన్ని చూసినప్పుడు ఆమెంత వెళ్ళిపోయే సమాచారం కాదు. ఎందుకంటే చాలా చిన్న వయసులో ఎమ్మెల్యే అయినారు, చిన్న వయసులో మంత్రి అయినారు. ఇంకా సుదీర్ఘ కాలం పాటు ఆమె రాజకీయాల్లో కొనసాగడానికి అవకాశం ఉన్న వ్యక్తి. ఆమె వయసు రీత్యా కావచ్చు, ఆమె కమిట్మెంట్ రీత్యా కావచ్చు. ఆమె గతంలో సార్ ఆమె అధికారంలో ఉన్నప్పుడు కూడా మంత్రిగా చేసినప్పుడు ఆమె చేసే విజిట్స్ కానీ, అలాగే ఆమె పెట్టే ప్రెస్ మీట్లు కానీ ఇవన్నీ కూడా మనం చూసామండి. మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే ఆ ఫోర్స్, ఆ వర్కింగ్ కెపాసిటీ, అంటే ఆ విజన్ అవన్నీ కనిపించేవి. ఖచ్చితంగా రజనీ గారు కనీసం అనుకుంటే 35 సంవత్సరాలు యాక్టివ్ రాజకీయాల్లో ఉండేంత వయసు ఆమెది. కాబట్టి ఇట్లాంటి ఆమె ఒక ఎన్నికల్లో ఓడిపోతే వెంటనే కుంగిపోయి వెళ్ళిపోయే మనస్తత్వం కాదు. ఎందుకంటే ఆమె మంత్రిగా పనిచేశారు. స్వార్థంతో ఆలోచిద్దాం. ఫస్ట్ రజనీ గారి క్యారెక్టరు, ఆమె గొప్పతనం పక్కన పెడితే, వ్యక్తిగత స్వార్థం చూసినా ఈ రోజు ఆమె వైసీపీలో ఉండడం ఆమెకి ఆ పార్టీకి మంచిది. ఎందుకంటే ఆల్రెడీ మంత్రి అయిపోయారు. ఇంక ఏ పార్టీకి పోతే అంతగానో వచ్చేదే ఉండదు. రెండు స్వార్థంతో ఆలోచించినా కూడా రెండు చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే చిన్న వయసులోనే ఎమ్మెల్యే జరిగారు. రెండోది, చాలా చిన్న వయసులోనే సీనియర్లు ఉన్న పల్నాడు లాంటి ఆధిపత్యం ఉన్నటువంటి ఏరియాలో ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రజనీ గారికి జగన్ పిలిచే అవకాశం ఇచ్చాడు మంత్రిగా. ఎందుకంటే పల్నాడు ఏరియా ఆధిపత్య వర్గాలు ఉన్నటువంటి ఏరియా. అలాంటి చోట ఒక మహిళ, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అందిపుచ్చుకున్నారు. అట్లాంటి అవకాశాన్ని ఆమె దుర్వినియోగం చేసుకున్నారు అనే చెడ్డ పేరు కూడా ఆమెకు వస్తుంది. లాభం కూడా లేదు. వ్యక్తిగతంగా కూడా రజనీ గారికి నేను ముందు చెప్పినట్టుగా 35 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగించే అవకాశం ఉంది. ఒక 4 ఏళ్ళు ఉంటే మళ్ళీ వైసీపీకి మంచి రోజు వస్తే, విడుదల రజనీ గారికి స్వభావం ఏంటంటే గట్టిగా ఫైట్ చేస్తారు, తన చుట్టూ ఉన్న వాళ్ళకి అండగా నిలబడతారు. రెండోది, చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా చెప్తారు. అభ్యంతరకర భాష ఇట్లాంటివి ఆమె వాడదు. కాబట్టి ఇట్లాంటివన్నీ ఆమెకు అసెట్గా అయినప్పుడు, ఆర్థికంగా కూడా స్తోమత ఉన్న వ్యక్తి, కుటుంబం నుంచి కూడా మంచి సపోర్ట్ ఉన్న వ్యక్తి, ఇట్లా ఎవరికి చాలా మంది సెట్ కాదు. యాక్టివ్ గా ఉంటారు,
యంగ్ పర్సన్, కుటుంబం నుంచి సపోర్ట్ ఉంది. ఇట్లాంటి పైపిచ్చు జగన్ గారి దగ్గర మంచి పేరుంది. బాగా పనిచేస్తున్నారు. ఇన్ని సానుకూలత ఎవరికి రాదు, ఆమెకు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా నాకున్న వ్యక్తిగత అంచనా ప్రకారం ఆమె ఎటువంటి పరిస్థితుల్లో పార్టీ మారడం ఆమెకి నష్టం, ఆమె స్వభావం కూడా అది కాదు. కాబట్టి ఖచ్చితంగా ఆమె పార్టీలో ఉండడం ద్వారా తనకు తాను ఎస్టాబ్లిష్ కావడమే కాదు, ఈ 3-4 ఏళ్ళు, రెండోది ఎక్కడున్నా బాగా కష్టపడుతుంది, చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల బాగా ప్రేమగా ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్ గా ఈ 4 ఏళ్ళు అదే ధోరణి ఆమె కొనసాగిస్తే రేపు అంతకన్నా ఉన్నత స్థాయిలో జగన్ గారి దగ్గర ఉంటుంది. జనరల్ గా అధికారం ఉన్నప్పుడు ఎంత బాగా పనిచేసింది దానికి రజనీ గారికి ఉన్నది ఏంటంటే ఎలక్షన్ కి ముందు పార్టీలో చేరింది. ఆమె అపోజిషన్ ని జగన్ చూడలేదు, పార్టీ గారు చూడలేదు. 2-3 నెలలకు వచ్చేసింది, వెంటనే ఎమ్మెల్యే అయిపోయింది, వెంటనే పవర్ లోకి వచ్చేసినారు. ఈ 4 ఏళ్ళు ప్రతిపక్షంలో కూడా రజనీ ఇలా ఉండగలదు అని చెప్పడానికి ఆమెకు ఒక అవకాశం. కాబట్టి ప్రతిపక్షంలో కూడా రజనీ ఎఫెక్టివ్ గా పనిచేయదని వచ్చిన అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకుంటుంది. కాబట్టి యంగ్ గా ఉన్నారు, బీసీ గుంటూరు కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి కాబట్టి ఆటోమేటిక్ గా మహిళగా తనకి మంచి ఫ్యూచర్ ఉంది. కాబట్టి జగన్ తో ఉంటే ఆమెకు మంచి ఫ్యూచర్ ఉంది. దట్టు ఆమె స్వభావం రీత్యాగా నిలబడే స్వభావం, కలబడే స్వభావం కూడా ఉంది. కాబట్టి భయపడే నేచర్ కాదు, అంటే ఎక్కువ మాట్లాడదు, భయపడే స్వభావం కాదు. కాబట్టి ఖచ్చితంగా నేను అనుకుంటుంది ఆ వ్యక్తిగతంగా నాకున్న అంచనా ప్రకారం ఆ పార్టీ మారదు. రెండో, స్వభావ రీత్యా గట్టిగా నిలబడే మనస్తత్వం ఉంది, కుటుంబం నుంచి సపోర్ట్ ఉంది, ఫైనాన్షియల్ గా స్టేబుల్ కుటుంబం, అధిష్టాన వర్గానికి ఇంకొక రికమెండేషన్ అవసరం లేదు. ఆల్రెడీ జగన్ గారికి ఆమె బాగా తెలుసు. కాబట్టి ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఆమె నిలబడుతుంది. ఖచ్చితంగా సిలకలూరుపేటలో మళ్ళీ ఆమె గెలవడానికి కావాల్సిన నేపథ్యం. రెండు, నిన్న డెలివరీలో కూడా జగన్ గారు చెప్పిన దాన్ని 100% డెలివరీ చేసింది. నేను కార్యకర్తలకు అండగా ఉండే విషయంలో కానీ, అపోజిషన్ హెచ్చరించే విషయంలో కానీ మాటలే కాదు, ఆమె చేతల్లో కూడా స్వభావం. కాబట్టి సార్ రజనీ గారు అవునండి, ప్రత్తిపాటి పుల్లారావు గారిపై చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, అంటే గతంలో కేసుల గురించి అవి కూడా చాలా సీరియస్ గానే స్పందించారు ఆవిడ. అబ్సల్యూట్లీ అట్లా స్పందిస్తేనే నిలబడతారు. పల్నాడు ఏరియాలో రిక్వెస్ట్ అవన్నీ కుదరదు. ఖచ్చితంగా మీరు ఎంత ఉంటే నేను కూడా అంతా ఉంటాను, నిలబడితే ఉమెన్ ని జనరల్ గా యాక్సెప్ట్ చేయ సొసైటీ. ఎందుకంటే తక్కువ చూపు ఉంటుంది. మగవాళ్ళు సవాల్ చేస్తే యాక్సెప్ట్ చేసినంతగా ఏంటి అహంకారం కూడా అంటారు కొన్ని రోజులు పోతే. కానీ రజనీ గారు అవన్నీ కూడా వస్తే రాని నిలబడదాం నిర్ణయించుకున్నారు. ఇన్ని రోజులు తనపై జరిగిన ట్రోల్స్ కి, పార్టీ మారిపోతారని ట్రోల్స్ కి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టారు నిన్న ఇచ్చిన హెచ్చరికలతో. కాబట్టి ఖచ్చితంగా నిన్న ఆమె వ్యవహరించిన తీరు వాళ్ళ పార్టీకి మంచిది, ఆమెకి మంచిది. ఇప్పుడు ఆమె అట్లా స్పందించిన వాళ్ళు మిగతా వాళ్ళు కూడా రజనీ లాంటి కొత్త ఆమె ఇంత బాగున్నప్పుడు మనం ఎందుకు భయపడని స్ఫూర్తిగా ఇస్తుంది. ఖచ్చితంగా రజనీ గారు నిలబడతారని నేను అనుకుంటున్నాను. అండ్ కార్యకర్తల్లో కానీ, అలాగే లోకల్ గా ఉన్నటువంటి కేడర్ లో కానీ ఆమె పెట్టిన ప్రెస్ మీట్ కానీ, ఆమె మాట్లాడిన మాటలు, అలాగే ఆమె ఇచ్చిన వార్నింగ్స్ ఇవన్నీ కూడా ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తాయి సార్? ఖచ్చితంగా ఒక దిశానిర్దేశం చేస్తాయంటారా వీళ్ళందరికీ? ఖచ్చితంగా. ఇప్పుడు జగన్ గారు చెప్పింది కింద పని చేసినప్పుడు వారు పనిచేసింది చెప్పింది వస్తుంది. రెండోది ఆమె సోషల్ మీడియాలతో కానీ జనంతో ఇంటరాక్షన్స్ బాగుంటాయి. నేచురల్ గా ఆమె జనరల్ గా ఆమెకున్న ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఏం చేయాలి, మామూలుగా వదిలేసి హైదరాబాద్ లో కూర్చోవాలి, కొన్ని రోజుల తర్వాత వద్దాంలే. ఆమె ఉన్నట్లా గుంటూరులో ఓడిపోయినప్పుడు గుంటూరులోనే ఉన్నారు, ఎమ్మెల్యేగా పోటీ చేసి చిలకలూరుపేట ఇన్ఛార్జ్ నుండి చిలకలూరుపేటకు వచ్చేసినారు. కాబట్టి జనం మధ్యలో ఉంటుంది, కేడర్ మధ్యలో ఉంటుంది. కాబట్టి ఆమె నిలబడి సాధిస్తుంది. ఖచ్చితంగా మరింత బెటర్ పొజిషన్ వెళ్ళడానికి ఆమె ట్రై చేస్తుంది. ఓకే అండి సార్, అంటే ఒక సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ గా ఆమె ఈ వ్యాఖ్యలు చేసిన అనంతరం ఆ తర్వాత వస్తున్నటువంటి రియాక్షన్స్ అవతల కూటమి పార్టీల నుంచి కానీ, ముఖ్యంగా టీడీపీ నుంచి, అంటే అక్కడ లోకల్ గా ఫైట్ వాళ్ళదే కాబట్టి అవన్నీ మీరు చూసే ఉంటారు. ఎలా అనిపిస్తుంది సార్ మీకు ఫైనల్ గా? ఇప్పుడు రజనీ గారు ఆ స్థాయిలో ప్రతిపక్షం రియాక్ట్ అయిన తర్వాత అధికార పార్టీ రియాక్ట్ కాకుండా ఉంటుంది. రియాక్ట్ కాకపోతే భయపడినట్టు అయిపోతుంది కదా. ఖచ్చితంగా వాళ్ళు రియాక్షన్ ఉంటుంది. ఆమె ఎక్కడ హుందాతనం కోల్పోలేదు. ప్రత్తిపాటి పుల్లారావు గారు బాగానే మాట్లాడినట్టున్నారు. కానీ ఏనైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆ హెచ్చరిక సరే మన రజనీ గారు చేసిన తర్వాత అపోజిషన్ లో ఉండి వాళ్ళు మౌనంగా అయితే ఉండరు కదా, వాళ్ళు కౌంటర్ అటాక్ చేస్తారు. వాళ్ళు కౌంటర్ అటాక్ చేస్తేనే ఆమె కూడా గౌరవం పెరుగుతుంది. ఎందుకంటే ఆమె ఛాలెంజ్ గా సిద్ధం. ఎందుకంటే ఈ కౌంటర్ అటాక్ అంటే హుందాగా ఇంతకు మించి మళ్ళీ వెళ్ళకూడదు ఎవరు కూడా. ఎందుకంటే మళ్ళీ ఘర్షణ వాతావరణం రాకూడదు. ఎవరు వాయిస్ వాళ్ళు చెప్పేశారు, మిగతా వాళ్ళు ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటే మంచిది. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.